సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అనేక రకాలైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఒక రౌడీ షీటర్ని హత్య చేస్తే తప్పు ఉంది అన్నట్లుగా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అదే రౌడీ షీటర్ని పరామర్శించి మీకు భరోసాగా ఉంటానని చంద్రబాబు గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు. మరి రౌడీ షీటర్లని ఎవరు కాపాడకూడదు అనే ఉప ముఖ్యమంత్రి గారి మాటలకి విలువిచ్చినట్ట విలువియ్యనట్ట చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే ఈ హత్య కేసుకి కులాన్ని అంటగడుతున్నారు. అసలు ఈ కులాన్ని ఎవరు అంటగడుతున్నారు? కాపు కులాన్ని ఈ హత్య కేసుకి ఎందుకు అంటగడుతున్నారు? ఈ కేసుని కేవలం డైవర్షన్ చేయడం కోసమే చంద్రబాబే స్వయంగా ఈ కేసుకి కాపు కులాన్ని అంటగడుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కర్నూలు మీటింగ్లో చనిపోయిన వ్యక్తి కాపు కులమే, చంపిన వ్యక్తి కాపు కులమే అని మాట్లాడటం చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రకంగా మాట్లాడటం భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. దానికన్నా ఇంకొక అడుగు ముందేసి చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదమైనటువంటి క్యాబినెట్ మీటింగ్లో అత్యంత ప్రామాణికమైనటువంటి పాలసీలు తీర్మానాలు చేసే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే మంత్రులు మొత్తం స్పందించాల్సిందే అని హుకుం జారీ చేయటం వెనక అంతర్యం ఏమిటి? అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కాపు కులాన్ని మీరు ఇండైరెక్ట్గా నేను కొమ్ము కాస్తున్నాను పవన్ కళ్యాణ్కి అని తెలియజేస్తున్నట్ట, లేదా మీ 45 ఏళ్ల సుదీర్ఘ అనుభవానికి అహంకారమా ఇది? మీ అనుభవ రాహిత్యమా? క్యాబినెట్లో మాట్లాడటమైంది ఒక ముఖ్యమంత్రి గారు చరిత్రలో ఎక్కడైనా ఉందా? ప్రజాస్వామ్య విలువలకి క్యాబినెట్ అద్దం లాంటిది. ఆ క్యాబినెట్లోనే వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత విషయాలని మాట్లాడటం చూస్తుంటే 45 ఏళ్ల సర్వీస్కి అహంకారంలాగా కొట్టొచ్చినట్టు కనపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.